చదవబడిన మాట చూశారు కదా. 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడును, అంతర్యమును చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటే హృదయాల్ని పరిశోధించువాడు ఎవడైనా కలడా? నిజమే. వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వటం అనేది అయితే, ఇప్పుడు క్రియలు అని అంటే మనందరికీ ఇప్పుడు చర్చిలోకి వచ్చాం, మనందరి క్రియలు చాలా బాగా ఉన్నాయి. దేవుడైతే మన ఏదో పైన కనపడే క్రియలను బట్టి ఏం ప్రతిఫలం ఏమి ఇవ్వడు. ఏదో మనము అది కనబడి మంచి మేలైన మంచి చేస్తే మేలు చేయడు. కానీ దేవుడంట హృదయాలను చూసి పరిశోధించువాడంట.